మరి రమ్య గట్స్ కొప్పుకోవాలి. ఎలిమినేట్ అయినా కూడా కంట నిర్రాకుండా చిరునవ్వులు చిందిస్తూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ బయటకు వచ్చింది. అది అక్కడ రమ్యని మెచ్చుకోవాల్సింది మనం. ఎలిమినేట్ అయినా కూడా అది పాజిటివ్ ఏడడం, ఒకటే బల్ల ఏడడం కాకుండా కొంచెం మంచిగా చిరునవ్వు చిందుకుంటూ వచ్చింది. వెళ్తూ నాగార్జున గారి బ్లెస్సింగ్స్ చేయండి మీ అని పాదాయ వందనం చేసి వెళ్ళింది. నాగార్జున గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అందరిలో మైనస్ పాయింట్లు ఉండవండి, అందరిలో ప్లస్ పాయింట్లు ఉండవు. ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు. దాన్ని మనం కొన్ని ప్లస్ చూడాలి, మైనస్ చూడాలి. ఇక మైనస్ ఉంది కానీ ప్రతిదీ జూమ్ చేసి చూసి మంచిది కాదు, వాడు వచ్చాడు అట్లా చూడొద్దు. రమ్య ఎంత నెగిటివ్ అయిందో ఈ వారంలో మంచిగా ఆడలేదేమో. కొంతమంది ఆటలో మంచిగా ఉంటారు, కొంతమంది ఉండరు, కానీ కొంత మనసులు ఉదయాలు గెలుచుకుంటారు. అట్లా నాకు రమ్య మంచిగా అనిపించింది. నిన్న రమ్య ప్రవర్తన చూసి చాలా మంచిగా అనిపించింది.